వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్. నిన్న ప్రభుత్వం గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదలలో క్లారిటీ లేదు. తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఏ ప్రాధాన్యత ప్రకారం రిలీజ్ చేశారు. అసలు మొత్తం 12,769 సర్పంచులవి ఎంత శాతం పెండింగ్ బిల్స్ ఇచ్చారు, ఇంకా ఎన్ని గ్రామాలవి పెండింగ్ ఉన్నాయి అనే స్పష్టత ఇవ్వాలి. పంచాయతీ కార్యదర్శులు జేబులోంచి పెట్టినారు, వారి బిల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిలో ఎన్ని ఇచ్చారు అనే క్లారిటీ ఇవ్వాలి. ఎస్డిఎఫ్ఈ మొత్తం పెండింగ్ ఎంత, సిడిపి ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ ఎంత పెండింగ్ ఉన్నాయి, ఎంత ఇచ్చారు, ఇంకా మిగతావి ఎన్నెళ్ళకి ఇస్తారు, అందులో ఎంత శాతం బిల్స్ రిలీజ్ చేశారు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనుల్లో ఎంత పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ బిల్స్ గురించి, వాటి విడుదల గురించి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరియు పంచాయతీ అధికారులు, పంచాయతీ మంత్రి సీతక్కపై ఉన్నదని మరోమారు గుర్తు చేస్తున్నాం. ఇలా అస్పష్టత ప్రకటనతో అరకొర నిధులు ఇచ్చి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇవ్వడం సబబు కాదు. రాష్ట్ర సర్పంచ్ల సంఘాలు ఏడాదిన్నరగా ఎన్నోసార్లు పోరాటాలు చేసి ఎందరో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నా ఇంకా ప్రభుత్వం మొత్తం బిల్స్ ఇవ్వకుండా ఏళ్లకేళ్లు సతాయించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాపాలన అని చెప్పి అందాల పోటీలకు 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ గ్రామాల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన తెలంగాణ సర్పంచ్ల పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా పేద మధ్య తరగతి సర్పంచ్ల ప్రాణాలు పోయేలా చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా బిల్స్ మొత్తం ఒకే మాటగా ఇవ్వాలని, సర్పంచ్ వ్యవస్థను కాపాడాలని కోరుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసినామని ఒక ప్రకటనలకే పరిమితమైనవి. ఎందుకంటే ఎస్డిఎఫ్ అనే నిధులు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి గత ముఖ్యమంత్రి గారు ఇచ్చి చేయించిన పనులు అవి కేవలం కాంట్రాక్టర్లు, కొంతమంది గుత్తేదారులు చేసిన పెండింగ్ బిల్లులు. కానీ సర్పంచులు గ్రామ పంచాయతీలో చేసిన పెండింగ్ బిల్లులు అంటే ఎస్ఎఫ్సి నిధుల నుంచి, సిడిపి నిధుల నుంచి పనులు చేసినవి ఎక్కువగా ఉన్నాయి. అవి విడుదల చేస్తేనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్టు ఉంటది. వాళ్ళకు బిల్లులు అంతే ఈ సర్పంచులకు. కానీ ఎస్డిఎఫ్ అనే దాని మీద పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, మామూలు కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళు చేసిన బిల్లులు ఇవ్వడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము గ్రామ పంచాయతీలలో ఎంబీ రికార్డులు చేసి ఏఈడీలతోని సిగ్నేచర్లు చేసి ఎంబీ రికార్డులు అయ్యి ఉన్నాయి. ఆ రికార్డులు అయిన ఉన్న డబ్బులు రిలీజ్ చేయాలి. అవి ఎన్ని ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ అన్ని వాటి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం ఈ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. ఏదో ఈ ప్రభుత్వం ఎన్నికలు పోదామని అడావిడి చేస్తున్నది. కానీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పోతే మేము సర్పంచులం, ఉన్న గ్రామాల్లో ఉన్న సర్పంచులం అందరం ఎన్నికలను అడ్డుకుంటేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ విడుదల చేసినట్టే మా గ్రామ పంచాయతీలలో ఎంబీ రికార్డులు అయినాయి అవి. కాబట్టి ఎస్ఎఫ్సి నిధులు తక్షణమే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నవి, ఏ స్థాయిలో తగ్గట్టు ఉన్నవి అనే దాని మీద వివరణ ఇవ్వాలి. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు జేబులకెళ్ళి పెట్టుకొని పనులు చేసినవి ఎన్ని ఉన్నాయి, మేము గతంలో సర్పంచులం ఎంబీలు రికార్డ్ అయిన బిల్లులు ఎన్ని ఉన్నాయి, ఎస్డిఎఫ్ ఎన్ని ఉన్నాయి, సిడిఎఫ్ ఎన్ని ఉన్నాయి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఈ పూర్తి పెండింగ్ బిల్లుల మీద ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. విడుదల చేసి ఈ గతంలో నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎన్ని బిల్లులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వం చెల్లించింది, ఇంకా ఎన్ని చెల్లించవలసినవి ఉన్నాయి, పూర్తి డేటా ప్రకటన చేసి వీళ్ళు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. కానీ ఎటువంటి స్పష్టత లేకుండా మేము ఎస్డిఎఫ్ రిలీజ్ చేసినాం, 10 లక్షల లోపు రిలీజ్ చేసినామని చెప్పి ప్రకటనలు ఇవి సరైనవి కావు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి.